యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భలే వారే, నేనేదో తమాషాగా అంటున్నాను. నేను కూడా వాయినాలు చవితి ఎంత బాగా జరిగిందో, ఈ ఉండ్రాల తద్ది కూడా అంత బాగా జరిగింది. అందరూ అలసిపోయారు. పదండి, అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. మొత్తం మీద ఈ రాత్రికి ఇక్కడ ఉండనిచ్చారు శామ్. నమ్మేశారు సిద్ధు. మన యాక్టింగ్ కి వాళ్ళందరూ నమ్మేశారు. ఎవరైనా వస్తారు. ఆగు సిద్ధు. అరే శామ్, ఇంకెక్కడ వస్తారు సిద్ధు? పొద్దున్నుంచి వాళ్ళు అలసిపోయి ఉంటారు. అసలు అమాయకురాల్లా బుద్ధిమంతురాల్లా నటించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. జాలీగా సరదాగా లేకుండా ఏంటిది? ఇక్కడ పొకటి పెట్టుకుని కామ్గా ఎవరేమన్నా మాట్లాడకుండా ఉండాలి. కనీసం ఇప్పుడైనా కాస్త ఫ్రీగా ఉండు నువ్వు. కమ్ ఆన్. అమ్మ కళ్యాణి, అమ్మా సంపద కడుపుతూ ఉంది కదా, ఈ పాలల్లో కుంకుమ పువ్వు కలిపాను, వెళ్ళిచ్చిరా అమ్మా. నేను చెప్పేది విను శామ్. మొత్తానికి మా అత్తగారి నగలతో సహా ఇంట్లో వాళ్ళందరి నగలు వచ్చేసాయి. నైట్కి నగలు కొట్టేసి మీ పులికిచ్చి బయటికి పంపించేసి ఏమీ తెలియనట్టు ఇక్కడే ఉన్నాం. శామ్, నగలు చూసినప్పటి నుంచి నీకు నగల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. మనం ఇక్కడికి వచ్చింది కన్నయ్యని అడ్డం పెట్టుకుని వాడికి వచ్చే ఆస్తిని కొట్టేయడానికి శామ్. దానికోసమే ఈ యాక్టింగ్లన్నీ. అదొదిలేసి ఆ బంగారం గురించి మాట్లాడతావేంటి శామ్? ఏదేమైనా నువ్వేదైనా ఐడియా వేస్తే చాలా బాగుంటుంది సిద్ధు. ఆస్తి కొట్టేయడానికి టోటల్గా మన క్యారెక్టర్లనే మార్చేసావుగా. నీది సూపర్ ప్లాన్. Hey, Sam. Come on. Sam. అయ్యో. ఏదో మ్యూజిక్ సౌండ్ వినిపించింది. మ్యూజికా? అదేం లేదే. అవును కళ్యాణి, అయినా ఇప్పుడు మ్యూజిక్ ఏంటి? బయట ఎక్కడి నుంచైనా వచ్చిందేమో. అసలే కడుపుతో ఉంది, రెస్ట్ తీసుకోవాలి కదా.
త్వరగా పడుకోమని చెప్తున్నాను. తను పడుకోబోతుంది, ఇంతలోపే నువ్వు వచ్చావు. అలా కాదులే, గదిలో ఏమైనా డాన్స్ ప్రోగ్రాం పెట్టారేమో అని డౌట్ వచ్చింది. ఏంటి కళ్యాణి, నువ్వు ఇంకా మమ్మల్ని నమ్మట్లేదా? మీ అమ్మ నమ్మింది, నువ్వు నమ్మకపోవడం ఏంటి? నిన్ను నమ్మటానికి నువ్వేవైనా మహాత్మురాలువా ఏంటి? పెద్ద నంగ నచ్చి తొంగబుర్రలా మాట్లాడుతున్నావు. నువ్వెందుకు ఎక్కిలిస్తున్నావు? ఏంటది? పాలా? ఆ పాలలో ఏదో ఒకటి కలిపే ఉంటుందిగా మీ అమ్మ. నాకు తెలుసు. అసలు మీ అమ్మని అనాలి. ఎన్ని జరిగినా ఏం చేసినా మీ అమ్మకి మాత్రం బుద్ధి రాదు. ఏ కుంకుమ పువ్వు కలిపే ఉంటుందా పాలల్లో? అంటే కడుపుతో ఉంది కదా అత్తయ్య, అందుకని అమ్మిమ్మంది. అంతే. మన జీవితాలకి అందరికీ కుంకుమ పూలు, బారసాలు, నీరసాలు చేయడంతోనే సరిపోతుంది. మన ఇంట్లో మాత్రం అలా ఏం జరగదు. నువ్వు తాగు సంపద. ఏంటి కళ్యాణి చూస్తున్నావు? ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని. అన్నీ అంటే? అదే, మీరుండటానికి అన్నీ ఉన్నాయో లేదో అని చూస్తున్నాను. పాలు తాగి పడుకో. నువ్వు ఇలాంటి వేషాలు వేయొద్దు. చూసావా, కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం దొరికిపోతాం. అది మాత్రం గుర్తుంచుకో. ఇందులో ఉండేవన్నీ పండ్లు కాదు, ఒక పండులో బాంబు ఉంది. ఒకసారి ఆ నగల్ని చూసి ఆ పళ్ళ బుట్టలో పెట్టిన బాంబ్ టైం సెట్ చేయాలి. కాసేపు ఉండు సిద్ధు. సరే, పాలు తాగు. ప్రసాదం చేసి పెట్టాను. బుచ్చిగడపై ఏం తినలేదేంటి? ఇందాకే తిన్నాడు కదా అత్తయ్య. ఏంటి, నీకు కూడా కనిపించాడా? అంటే ప్రసాదం దేవుడి ముందు పెడితే విగ్రహ రూపంలో ఉన్న గణేశుడు తినేస్తాడంటారు కదా, అలా తినేసుంటాడులే అంటున్నాను. విగ్రహ రూపంలో వచ్చి తినడం కాదే, నేను పెట్టే ప్రసాదాన్ని ఆ గణపయ్య నేరుగా వచ్చి తినేస్తాడు. నేరుగానా? నీకు అర్థం కాదులే, పోవే. కొన్ని మహిమగల విషయాలు అందరికీ కనిపించవు. ఆ దేవుడు కూడా అందరికీ చూపించడు. నువ్వెళ్ళు. మళ్ళీ తింటాడో లేదో చూస్తాను. అయ్యో, కన్నయ్య ఎక్కడున్నాడో చూడాలి. కన్నయ్య, 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 కన్నయ్య.
అందులో ఒక్క నగైనా తీసి దాచేద్దాం. ఏదైనా తేడా వస్తే మా తమ్ముడు వాళ్ళ మీదకి పోతుంది. పల్లవి తప్పుకో. అయ్యో, తప్పుకో. ఏం చేస్తున్నావు? ఏంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయ్యో వదినా, ప్రసాదం కోసం వదినా. అందరూ పూజ చేశారు. పూజ అయిపోగానే వెళ్ళిపోయారు. నా బుజ్జి గణపతితో నాకేం కావాలో నేను చెప్పుకోవాలి కదా. నువ్వు పావుతలకి ఈ జామున చెప్పేదేంటి వదినా? పొద్దుటి నుంచి పూజ చేస్తూనే ఉన్నావు కదా. ఆ పూజ వేరే. నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడుకోవాలి. ఏంటొదినా? ఏకాంతంగా మాట్లాడుకోవాలా? వదినా, నీకైతే ఏం కాలేదు కదా? మాట్లాడబంటే చంపుతా. పావుతలకి పోవే. నాయనా, బుజ్జి గడపయ్యా, నా బొజ్జ గడపయ్యా, ఎక్కడయ్యా? 1కి 2 అవుతాయంటే ఇంట్లో వాళ్ళున్నారని తెలిసినా నా నగలన్నీ తెచ్చి నీ ముందు పెట్టాను. కన్నయ్య, కన్నయ్య, ఏవి? ఎంతవరకు 2 కాలేదు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. నువ్వు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎలా చెప్పు? కన్నయ్య, కన్నయ్య, ఏంటి వినాయక, తలుచుకోగానే వచ్చేవాడివి. ఇప్పుడు ఇంతలా కలవరిస్తున్నా రావట్లేదు. కన్నయ్య ఎక్కడున్నావు? మీ నానమ్మ పిలుస్తుంది. కన్నయ్య, కన్నయ్య, ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి కనిపించు. నువ్వు కనిపించకపోతే నాకు నీ మీద నమ్మకం పోతుంది. నువ్వు కూడా మోసం చేస్తావా ఏంటి? కన్నయ్య, 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 ఎక్కడికి వెళ్ళాడు? కన్నయ్య, ఏంటి స్వామి, ఇప్పుడు సినిమాలో నేను పాట పాడాలా ఏంటి? అదే సినిమాల్లో మాత్రమే. నిజంగా ఏ పాటలో అవసరం లేదు. నా పాటికి నేను వచ్చేస్తాను అని నువ్వే కదా చెప్పావు. ఏంటి స్వామి రావట్లేదు? స్వామి ఎక్కడున్నావు? స్వామి ఎక్కడ? స్వామి రా. ఎక్కడున్నావు? 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 దయా, 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 నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు కదా. ఇంకే మారాలి స్వామి. ఎవరితోనూ గొడవ పడలేదు. అందరితో కలిసి పూజ చేశాను. అన్నీ చేశాను. నువ్వు చెప్పిన మాట ప్రకారం నా నగలన్నీ రెట్టింపు అవుతాయని ఎదురు చూస్తూ కూర్చున్నాను. అవేవి ఇంతవరకు రాలేదు. అలాగే ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు. అక్కడే పొరపాటు జరిగింది. నేను తప్పు చేశానా? నేనేం చేశాను స్వామి? ఇంతకు ముందే పల్లవి వచ్చి ఆ నగలు తాకింది. సరిగ్గా 1కి 2 అయ్యే క్షణాల్లో పల్లవి రావడం వల్ల, ఆ వస్తువులను ముట్టుకోవడం వల్ల 2గా మారాల్సిన వస్తువులు మారకుండా ఆగిపోయాయి. అంటే స్వామి నా పూజ వృధానేగా?
ఈ రాత్రికి వృధానే. ఇంకొక రాత్రి వరకు ఆగు, అన్నీ మంచిగానే జరుగుతాయి. పరులెవ్వరూ తాకకూడనిది పల్లవి తాకింది. ఆ ప్రభావం పోవాలి కదా. పల్లవి తప్పుకో. అయ్యో, తప్పుకో. ఏంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయ్యో వదినా, ప్రసాదం కోసం వదినా. నా నగలు రెట్టింపు అవ్వకుండా పోవడానికి కారణం పల్లవి అన్నమాట. దాని సంగతి తేలుస్తాను. స్వామి, నీకోసం ఈ స్వీట్స్ తెచ్చాను. మీరు తింటూ ఉండండి. ఈ లోపల నేను దాని సంగతి తేలుస్తాను. వదిన అక్కడేం చేస్తున్నట్టు? అమ్మో, ఇటే వస్తుంది. పల్లవి, ఏంటొదినా అలా చూస్తున్నావు? రెండుగా కావలసిన నా బంగారాన్ని రెండు కాకుండా నాశనం చేసావు కదే. అసలు నీకేం పనే? ఎందుకు ముట్టుకున్నావు బంగారాన్ని నువ్వు? నేనేం పట్టుకోలేదు వదినా. నేను అది నువ్వు పట్టుకున్నావే. లేదు వదినా, నేనేం పట్టుకోలేదు. నువ్వు పట్టుకున్నావే. అయ్యో వదినా, లేదు. అయ్యో, నేనేం ముట్టుకోలేదు. థ్యాంక్స్ ఆఫీసర్, సమయానికి వచ్చారు. లేదంటే దొరికిపోయేవాళ్ళం. అమ్మని మార్చాలని నువ్వు కష్టపడుతున్నావు. అందుకు నా వంతు సాయం నేను చేయాలి కదా. అమ్మ మారితే అంతకన్నా కావాల్సిందేముంది? కన్నయ్య పర్ఫార్మెన్స్ సూపర్ కదా. ఎస్, అదన్నమాట సంగతి. అంటే మీ అత్తయ్య నా స్వామి అంటూ కలవరించడానికి కారణం మన కన్నయ్య అన్నమాట. కన్నయ్య, మీ నాన్నమ్మని బాగా ఏడిపిస్తున్నావురా. యాక్టింగ్ వాడిది, దానికి డబ్బింగ్ కళ్యాణిది. అవునా? కన్నయ్య, మనం వెళ్ళి ఆడుకుందాం పదా. ఏంటి ఆఫీసర్ అలా చూస్తున్నారు? ఈ ఇంటిని రెండుగా చీలిపోకుండా చేసిన దేవతవి నువ్వు. రెండు విగ్రహాలు పెట్టుంటే ఖచ్చితంగా లేనిపోని గొడవలు అయ్యుండేవి. అలా కాకుండా చేశావు. ఇటు అమ్మని మార్చడానికి మన కన్నయ్యనే దేవుణ్ణి చేసేసావు. మా అమ్మని మార్చడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది కళ్యాణి. మా అమ్మని మార్చడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది కళ్యాణి. శామ్, నేను చెప్పిందంతా గుర్తుందిగా? యాజ్ ఇట్ ఈస్గా చేయాలి, ఓకేనా? ఏంటి సిద్ధు, ఈ టైంలో ఏం చేస్తున్నారు? నిద్ర పెట్టడం లేదా? అంటే అది సంపద వద్దన్నా ప్రసాదాలు అవి ఇవి తినేసింది. కాస్త ఆయాసంగా ఉందంటే వాకింగ్ చేయిద్దామని తీసుకొచ్చాను. వాకింగ్ ఇంట్లో చేయరు, బయట చేస్తారు. వాకిలి అటుంది, బయటికి తీసుకెళ్లి చేయించు. అలాగే కళ్యాణి. వీళ్ళేంటి ఇక్కడ?
బయటికి వెళ్దాం పదా.